నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. సిక్కోలు జిల్లాలోని ఆ నియోజకవర్గం నివురుగప్పిన నిప్పులా మారుతోంది. రాజకీయం యమ రంజుగా కనిపిస్తోంది. పాలక ప్రతిపక్షాల మధ్య యుద్ధం పిల్లి ఎలకను తలపిస్తోంది. కేసులు పెట్టండి, అరెస్ట్ చేసుకోండి, తాను మాత్రం తగ్గేదేలే అంటున్నారు మాజీ మంత్రి. గడిచిన 5 ఏళ్లు ఒక ఎత్తు, గడిచేది ఒక ఎత్తు అంటోంది ఎమ్మెల్యే. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తి కట్టిస్తున్న ఇద్దరు నేతలు. ఎవరికి ఏమాత్రం ఛాన్స్ దొరికినా చక్రబంధనంలో బంధించేందుకు కత్తులు నూరుతున్నారు. ఇంతకీ అంతలా సలసలా కాగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? సవాళ్లతో సెగలు రేగుతున్న ఆ నియోజకవర్గ పంచాయతీ ఏ మలుపు తీసుకోబోతోంది? శ్రీకాకుళం జిల్లాలో పలాస అసెంబ్లీ సెగ్మెంట్ హాట్ పాలిటిక్స్ తో ఆకట్టుకుంటుంది. ఒక ఘనమైన రాజకీయ కుటుంబం వర్సెస్ రాజకీయంగా కొత్తగా వచ్చి మంత్రిగా చేసి తాజాగా మాజీ అయిన మంత్రికి మధ్య రాజకీయం రసవంతరంగా సాగుతుంది. సీదరి అప్పలరాజు వర్సెస్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషగా పాలిటిక్స్ దూకుడు మీద కొనసాగుతుంది. గత 5 ఏళ్లలో టీడీపీని ముప్పుతిప్పులు సీదిరి పెట్టారని, దానికి ఇప్పుడు ఇదిగో చూసుకో అంటూ శిరీష మొదలుపెట్టిన రివెంజ్ పాలిటిక్స్ తో సీదిరికి ఏది దరి అన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఏది లేని ఒక సాధారణ డాక్టర్ 2017లో జగన్ పాదయాత్ర సమయంలో వెంట నడిచి టికెట్ సాధించారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో మంత్రి కూడా అయిపోయారు. అసలే యువకుడు, దానికి తోడు దూకుడు జత కలిసి గౌతు ఫ్యామిలీని కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన గట్టిగానే చేశారు. గౌతు లచ్చన్న నుంచి రాజకీయంగా ఉంటూ వస్తున్న ఆ కుటుంబం వైసీపీ ఏలుబడిలో చాలా ఇబ్బందులు పడింది. అయితే 2024 ఎన్నికల్లో శిరీష కూటమి ప్రభంజనంలో మంచి విజయం సాధించారు. ఆ వెంటనే ఆమె సీదరిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో 2 నెలల తేడాలో 2 కేసులు సీదరి మీద పడ్డాయి. ఇప్పుడు సీదరి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తామని శిరీష వర్గం గట్టిగానే చెప్తుంది. రానున్న రోజుల్లో ఇక చుక్కలే చూపిస్తామని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సీదరి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చూసుకుందాం అనే ఆయన ప్రతి సవాల్ విసురుతున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కో కేసు కూడా శిరీష మీద పెట్టలేదని అంటున్నారు. కానీ రివెంజ్ పాలిటిక్స్ ని నడుపుతున్నారని, ఇది ఎంత దాకా సాగినా తాను కూడా రెడీనేనని సవాల్ విసురుతున్నారు. తాను ఏమీ తప్పు చేయలేదని, దేనికి భయమని సీదరి అంటున్నారు. తన మీద ఏదో విధంగా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. అయినా తాను తగ్గేదేలే అని చెప్తున్నారు. కేవలం తన మీదే మాత్రమే కాకుండా తన అనుచరుల మీద కూడా కేసులు పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతుందని మాజీ మంత్రి మండిపడుతున్నారు. మందాస, పలాస, వజ్రపు కొత్తూరులో ఉన్న మాజీ మంత్రి ప్రధాన అనుచరుల మీద కూడా కేసులు పెట్టబోతున్నారని చెప్తున్నారు. అయితే ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని, విపక్షంలో ఉన్నప్పుడు త్యాగాలకు సిద్ధపడాల్సిందేనని సీదరి అనుచరులకు నచ్చచెప్తున్నారట. అయితే ఎంతమంది కూటమి ప్రభుత్వం ధాటిని తట్టుకొని కేసులు పెట్టించుకుంటారనేదే అసలు పాయింట్. అలాగే ఎందరు జైలుకు వెళ్లి త్యాగం చూపిస్తారు అనేది కూడా సందేహాలున్నాయి. ఇది పూర్వకాలం రాజకీయం కాదు, ఓడిన పార్టీలో ఉంటూ పోరాటాలు చేయడానికి. దాంతో సీదరి మంత్రిగా ఉన్నప్పుడే పలాసలో వైసీపీ వర్గీయులుగా వీడిపోయింది. ఇప్పుడు ఆయన అనుచరులు కూడా కేసులకు జంకి వెనక్కి తగ్గితే సీదరి ఇబ్బందులు పడతారని అంటున్నారు. సిక్కోలలో వైసీపీ జిల్లా నేతలు పార్టీని పెద్దగా పట్టించుకోవడం మానేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదరి అప్పలరాజు మధ్య రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది లోకల్ టాక్. తమ పార్టీ పవర్లోకి రాగానే ఆపరేషన్ అప్పలరాజు చేపట్టారట శిరీష. ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు, అక్రమాలను నిగ్గు తేల్చే పని మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 2 కేసులు బుక్ అయ్యాయి ఆయన మీద. ఆ 2 కూడా గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శిరీష హెచ్చరించినవే కావడంతో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న చర్చ జరుగుతుంది. మందాస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాల్లో తమ ప్రధాన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని, ఆయన భయపడేది లేదని అంటున్న సీదరి అవినీతి అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమవుతానని అంటున్నారు. ఏది ఏమైనా ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో పలాస రాజకీయం యమ హాట్ గా మారుతుండగా పలాస పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.